దేవుని నామానికి స్తోత్రము. నాకు ఇచ్చిన అమ్మగారికి అయ్యగారికి ఇచ్చిన అవకాశం కొరకే కృతజ్ఞాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున మనం విని ఉన్నాము 4 మాటలు. 5వ మాట నేను చెప్పడానికి అవకాశం ఇచ్చారు. మరి మొదటి మాటగా వీరేం చేయుచున్నారు, వీరు ఎరుగురు కాబట్టి వీరు క్షమించుడి అని అన్నాము. 2వ మాటగా సిలువలో పలికిన 2వ మాట, నేడు నీవు నాతో కూడా ఉన్నావు, పరదేశంలోకి ఉంటావని ఉన్నావని చెప్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన మాట 5వ మాట ధ్యానిస్తుంటే, దిస్ ఈస్ ద వర్డ్ దట్ జీసస్ స్పోక్స్ టు హిమ్సెల్ఫ్. ఇక్కడ 4 మాటలు మనం వినినప్పుడు 4 మాటలు యేసుక్రీస్తు ప్రభువారు వేరే వాళ్ళని ఉద్దేశించి మాట్లాడి ఉండడం మనం చూస్తున్నాము. కానీ ఇక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువారు ఆయన కోసం ఆయన మాట్లాడినట్టుగా, సిలువలో పలికిన 5వ మాట ఆయన కోసం ఆయన మాట్లాడినట్టుగా మనం చూస్తున్నాము. యేసు ప్రభు ఈజ్ అ కంప్లీట్ గాడ్, ఈజ్ అ కంప్లీట్ మ్యాన్. పరిపూర్ణమైన దేవుడు, మొట్టమొదటిగా పరిపూర్ణమైన మానవుడు. ఈ లోకానికి మనల్ని రక్షించుట కొరకే ఈ లోకానికి వచ్చిన దేవుడు. మనం చూస్తూ ఉంటాము. ఒక మాట చెప్తాను, డిక్షనరీలోని ఒక చిన్న పదం. ఎన్నో మాటలు ఉంటాయి, కానీ ఒక చిన్న మాట నేను చెప్తాను. చాలా పదాలు మనకి కొన్ని, అంటే ఇదివరకు డిక్షనరీ వేరు, ఇప్పుడు చాలా పదాలు మనము ఎక్స్ట్రాగా వింటున్నట్టుగా చూస్తాం. కొన్ని పదాలకి మనం అర్థం తెలియదు. కానీ ఒక పదం అనేది ఎక్స్క్రూషియేటింగ్ అంటే ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్, కాజింగ్ అన్బేరబుల్, టార్చరింగ్, సఫరింగ్ విత్ అన్బేరబుల్ పెయిన్ అనమాట. ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్. యేసుక్రీస్తు సిలువలో మనం చూస్తే ఎక్స్ట్రీమ్గా విపరీతమైన బాధ, వేదన అనుభవించడం అనేది మనం చూస్తున్నాము. ఆయన భరించిన బాధ మరి ఎన్నడూ ఇంతకు ముందైనా తర్వాత అయినా ఎవ్వరూ అంత బాధ వేదన పడడం అనేది మనం ఎన్నడూ చూడలేదు. అంత వేదన, ఎక్స్క్రూషియేటింగ్. ఆ బాధ వేదన పడినప్పుడు అయినా సరే సిలువలో పలికిన మాట, నేను దప్పికొనుచున్నాను. నేను దప్పికొనుచునంటే యేసుక్రీస్తు ప్రభువారు నేను దప్పికొనుచున్నాను అంటంలో అతిశయోక్తి ఏం లేదు. మానవగా ఈ లోకానికి వచ్చినప్పుడు మనం ఎంతోమందిని చూస్తాం. మనం కొద్దిసేపు కూడా మనం వాటర్ అనేది లేకుండా మనం ఉండగలమా? సపోజ్ మనం డెజర్ట్లో స్క్రాచింగ్ సన్ హీట్లో ఉంటుంది డెజర్ట్ అన్నాక. మరి అంత హీట్లో కూడా మనకి ఏమి గుర్తొస్తుంది? ఫస్ట్ థింగ్ అసలు మన మనకి ఏమి గుర్తొస్తుంది? మనం ఏమన్నా ఫుడ్ కావాలనిపిస్తుంది, మనకు ఆకలిస్తుందా? ఏం కాదు. ఫస్ట్ మనకి ఏం కనిపిస్తుంది? వాటర్ తాగాలని అనిపిస్తుంది. దాహం అని మనం పలుకుతూ ఉంటాము. అంత స్కార్చింగ్ హీట్లో దేవుడు మధ్యాహ్నం 12 గంటలకు సిలువలో ఆయన అంత విపరీతమైన బాధ, వేదన ఆయన మనం యేసుక్రీస్తు మనం చూస్తున్నాము. ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన సిలువలో పలికినప్పుడు అంత బాధ వేదనలో కూడా ఆయన ఉద్దేశం ఏంటంటే నశించిపోయిన దాన్ని వెదక రక్షించుట కొరకే ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అంటే నశించిపోతున్న మనల్ని రక్షించుట కొరకే ఆయన పడిన దాహము, దప్పిక కొనుచున్నాను అనే అర్థం ఏంటంటే నశించిపోయిన మనము రక్షించబడాలని చెప్పి ఆయన ఈ లోకానికి తెలియపరచడానికి ఆయన పడే ఆశ, కోరిక అన్నమాట. ఒకసారి ఆయన ఆశ, కోరిక అన్నమాట. సో సమరయ స్త్రీ గురించి మనం ధ్యానం చేసినప్పుడు, సమరయ స్త్రీ 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి. నేనిచ్చి నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొనును. ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పుకొను. నేనిచ్చి నీళ్లు త్రాగు వాడు ఎన్నడూ దప్పుకొనుడు.
ఈ మాట ఇక్కడ మనం చూస్తున్నాము. సమరయ స్త్రీ గురించి మనం చూస్తున్నాము. సమరయ స్త్రీ యేసు ప్రభు వారు సమరయ సుఖార అన్న ప్రాంతంలోనికి మనం వెళ్చుండగా మనం చూస్తే ఒక బావి దగ్గరికి, ఆ బావి దగ్గరికి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. యేసు ప్రభు వారు అక్కడ కూర్చుని అక్కడ బావి దగ్గర స్త్రీ కోసం చూసిన ఒక ప్రణాళిక, ఆయన ఒక ఉద్దేశం ఉన్నది. ఆయన అంటే ఆ ప్రాంతాన్ని రక్షించాలి అని ఒక ఉద్దేశంతో ఆయన అక్కడికి వెళ్ళటం అనేది చూస్తున్నాము. అక్కడికి వెళ్ళినప్పుడు మరి సమరయ స్త్రీ వచ్చి మధ్యాహ్నం, ఆయన ఒక పాపపు స్త్రీ అన్నమాట. ఆ పాపపు స్త్రీ అక్కడికి వచ్చి ఉండటం చూస్తే యేసుప్రభు వాళ్ళు ఆయన అడిగిన మొట్టమొదటి మాట ఇక్కడ ఒకసారి చదవండి. సమరయ స్త్రీ ఒకతే నీళ్లు చేసుకొనేటకు అక్కడికి రాగా యేసు నాకు దాహము నాకు ఇమ్మని అడగడం అనేది అక్కడ చూస్తున్నాము. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అంటే దాహం వేస్తుందా ఆయనకి? అక్కడ బైబిల్లో ఎక్కడ కూడాను తర్వాత అయినా సరే ఎక్కడ కూడా ఆయన సమరయ స్త్రీ ఇచ్చిన నీళ్లు తాగడం అనేది ఎక్కడ మనం చూడలేదు. ఇదిగోండి కుండ, ఇదిగో కుండ, ఇదిగో నేను కుండ తీసుకొచ్చాను, నేను నీళ్లు తాగండి అని చెప్పడం అనేది నేను ఎక్కడా చూడలేదు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి? ఆయన అక్కడ రక్షణ మనల్ని రక్షించాలి. అక్కడ ఆ ప్రాంతంలో ఆ స్త్రీ ద్వారా ఎంచుకున్నాడు. చూడండి, ఒక పాపాత్మురాలైన స్త్రీని ఎంచుకున్నాడు. అది ఎంత అసలు గొప్పతనం అనేది, అసలు ఎంత అదృష్టంగా భావించాలి. అసలు పాపం చేసిన నశించిన పోయిన మనం అందరినీ రక్షించుట కొరకే ఆయన ఈ లోకానికి అంత శ్రమ అంత బాధ అనుభవించారంటే మనం మాటల్లో చెప్పలేనంత బాధ. ఆయన కొరడాలతో కొట్టినప్పుడు కూడా ఆయనకి 39 కొరడాలతో దెబ్బలు తిన్నారు ఆయన. ఇంతకు ముందు చూస్తే చాలామంది ప్రజలు ఆయన కొరడాలతో కొట్టినప్పుడు చాలామంది పిచ్చివాళ్ళు అయిపోయేవాళ్ళు, మతిసిమితం. ఎందుకంటే ఆ కొరడాలతో కొట్టినప్పుడు మతిసిమితం. ఆ కేకలకి వేసి ఆ కేకలు అమ్మ అని వేసినప్పుడు ఆయన పిచ్చివాళ్ళుగా అయిపోవడం మనం చూస్తున్నాం. ఇంకొకటి కూడా కొరడాలతో కొట్టినప్పుడు కూడా చాలామంది అప్పటికప్పుడు ఆ ప్రాంతంలో చనిపోవడం కూడా చూస్తున్నాం మనం. ఎందుకంటే అది బాధని, ఆ భయంకరమైన వేదన, పెయిన్ఫుల్, ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్, ఎక్స్క్రూషియేటింగ్, భయంకరమైన పెయిన్. అసలు చిన్న దెబ్బ మనకి తలుపుతే అల్లల్లాడిపోతాం మనం. చిన్న బాధ మనం తట్టుకోలేము. కానీ యేసుక్రీస్తు సిలువలో అంత రక్తం కార్చి అంత కొరడాల దెబ్బలతో తిని అంత పెయిన్ఫుల్లో కూడా మన కొరకే, మన రక్షణ కొరకే ఆయన మన కొరకే ఆలోచించడం అనేది ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడో దాన్ని బట్టే మనం చూడొచ్చు. దప్పికొనిచున్నాను అంటే ఆశ కలగాలి. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనం ఏమి దప్పికొనిచున్నాము, మనం ఏమి ఆలోచిస్తున్నాము. చాలామంది అదేంటి ఈ లోకంలో ఉన్న మనుషులు తమ కోరికలు నెరవేర్చుకోవడం కోసం దేవుని దగ్గరికి వెళ్తున్నాం. కానీ దేవుని ప్రణాళిక, ఆయన ప్రణాళికలు నేను ఈ భూమి మీద నేను పుట్టి ఉన్నాను ఆయన ప్రణాళిక ఏమై ఉన్నది మన పట్ల, మనకు అట్లా ఏం ప్రణాళికను బట్టి మనల్ని పుట్టించాడో ఆయన కోరిక ఏంటనేది నెరవేర్చడానికి మనం ఆశించట్లేదు. కానీ మన కోరికలు మన మనసులో ఉన్న హృదయంలో ఉన్న ఆలోచన వల్ల మనం ప్రేయర్ చేసుకుంటున్నాం. కానీ ఆయన ప్రణాళిక ఏంటి? ఆయన కొరకు దప్పికీర తీరుస్తున్న రక్షణ పొందాలి. మన సువార్త అనేది మనం ప్రకటిస్తున్నామా? మనం ఏం చేస్తున్నాం? మనం ఎన్కోదలకి ఆయన కోరిక ఏంటి? నరకపు అంచుల నుంచి మన నిత్య రాజ్యానికి మనల్ని తీసుకువెళ్ళాలని ఆయన ఆలోచన మన బట్టి మనం ఆలోచన ఉన్నామా? ఎప్పుడు చాలామంది ప్రేయర్ చేసినప్పుడు నాకు అది కావాలి, ఇది ఈ లోకం సంబంధమైన విషయాల కొరకే మనం ప్రార్థన చేస్తున్నాం. కానీ లోక సంబంధమైన వాటి కోసం ప్రయాసపడుతున్నాం. కానీ మనలాగే యేసుప్రభు మనకి ఏమైతే మన దప్పికొన్నానంటే మనం కూడా మన సువార్త ప్రకటించి మన అందించాలి అనే ఆశ కలిగి మనం ఉన్నామా అని చెప్పి నేను మాట్లాడుచున్నాను. తర్వాత మన అయ్యగారు మరి నాకు ఈ కొత్తగా వచ్చినప్పుడు నేను పరిచయం చేసుకున్నాక నేను సిఎస్ఐ సంఘస్థరాలని వైజాగ్ నుంచి వచ్చాను.
నేను ఇక్కడికి వచ్చినాక, నేను గుంటూరు వచ్చినాక నాకు అనిపించింది, నేను ఏ చర్చికి వెళ్ళినా నాకు అసలు తృప్తి చెందలేకపోతున్నాను, సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఏంటి నాకు వెళ్తున్నాను, జస్ట్ కామ్గా వెళ్ళాను వచ్చాను అని అనుకుంటున్నానే తప్ప ఆత్మీయమైన ఆహారం నాకు దొరకలేదా అని చెప్పి నేను ఎంతో బాధపడేదాన్ని. ఆ తర్వాత కొన్ని దినములు అయినాక ఇక్కడికి వచ్చినాక అయ్యగారు వచ్చినాక నాకు మా మావయ్య గారే నాకు పరిచయం చేశారు, మా అత్తయ్య గారు మా మావయ్య గారు. మరి అక్కడ పరిచయమైనాక ఈ ఆలయానికి నేను రావడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడికి వచ్చినాక ఎంత హ్యాపీగా సాటిస్ఫై అంటే నిజంగా అసలు నేను ప్రేయర్ చేసినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అలా దిగి వచ్చినట్లుగా నేను చూసి ఉన్నాను. నేను ఆయన ప్రేయర్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళ సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తుంటే అసలు పరిశుద్ధాత్మ దిగి అలా వచ్చినట్లుగా నేను చూసి ఉన్నాను. ఆయన సేవ కొరకే కృతజ్ఞత. ఆయన దప్పిక కలిగి ఉన్నారు. అలాగే మనం కూడా మన దప్పిక, మన ఆశ కోరిక ఆయన ఆశలు కోరికలు మనం నెరవేర్చాలని మనం చూడాలి. వాక్యము సువార్త ప్రకటించాలి. ఆయన వచ్చినప్పుడు నేను కొన్నిసార్లు ఆయనకున్న విశ్వాసం చూసి నేను ఎంతగానో అసలు నాకు అనిపిస్తుంది, అసలు ఆశ్చర్యపోతూ ఉంటాను నేను. అన్నా రేపు మరి ఇట్లాగా పెడుతున్నారు మీటింగ్స్, లేకపోతే ఒక్కొక్కసారి భోజనాలు పెడతాను అన్నా, నా దగ్గర మనీ ఉన్నదా అని నేను అడిగినప్పుడు లేదమ్మా నా దగ్గర ఏమీ లేదని అంటారు. కానీ ఎంత ధైర్యంగా చెప్తారో అసలు అన్న, ఏంటి ధైర్యము ఏంటి అని అనిపిస్తా. ఆయనకున్న విశ్వాసం, ఆ విశ్వాసం అనేది మనలోని ఉన్నదా? ఆ విశ్వాసం అనేది మనలో ఉండదు. దేవుడు తప్పకుండా మనం ధైర్యపరుస్తాడు. మనం చెయ్యాలి, మనం సువార్త ప్రకటించాలి. ప్రతి ఒక్కరిని మన నిత్య రాజ్యానికి మనం వారసులు చేయాలి. యేసుక్రీస్తు ప్రభు వాళ్ళు ఎంత మన కోసం చేస్తానంటే, ఒక వ్యక్తిని, ఒక పాపం చేసిన వ్యక్తిని తన చెయ్యి పట్టుకొని నరకపు అంచుల వరకు బ్రతిమలాడుకుంటారంట. యేసు ప్రభు వాళ్ళు బ్రతిమలాడుకుంటారంట. ఈ నరకపు అంచులు ఇంకా నాకు పాపంని క్షమించు అని అడుగుతారేమో, విడిచిపెడతారేమో అని నరకపు అంచుల వరకు. ఎప్పుడైతే ఆయన నాకు నువ్వు వద్దు అంటే అప్పుడే ఇట్లా విడిచిపెడతారంట. చూడండి ఎంత ప్రయాస, ఎంత దప్పి కొనుక్కున్నాడు ఆయన ఆశ కొరకు. ఆ సిలువైబడి అంత రక్తం, హీ వాజ్ డ్రెయిన్డ్ లైక్ ఎనీథింగ్, హీ వాజ్ డ్రెయిన్డ్ ఎక్స్ట్రీమ్లీ ఫర్ అవర్ సేక్. అంటే రక్తం అంతా కారిపోయి మొత్తం అంతా దేహంలో ఇంకా ఏమీ లేదు. నీకు ఇంకా ఏమన్నా ఉన్నాదా అని అంటే ఏమీ లేదు. మన కొరకే మొత్తం అంతా చేసినారు. మరి మనము ఏ రకంగా మనం జీవిస్తున్నాము, ఆయన ఎలాగైతే ఆశ కలిగి ఉన్నారో ఆ ఆశని మనం నెరవేర్చడానికి మనం పూనుకున్నామా, లేకపోతే మన ఈ లోకంలో ఉన్న ఆశల కొరకే మనం జీవిస్తున్నామా అనేది మనమే చెక్ చేసుకోవాలి. ఇంకా మనం దేవుని కృపను బట్టి ఇంకా మనం సజీవులుగా ఉన్నాము. ఇంకా మనం తప్పికొనట ముందు బాప్తిజం తీసుకుని ఆయన కొరకే సేవ చేయటకు. దేవుడు ప్రతి ఒక్కరికి ప్రతిదీ ఇవ్వరు. కొంతమందికి ధనం ఇస్తారు. ధనం ఇచ్చారంటే ధనంలో ఉన్న ఈ లోకంలో ఉన్న ఆశల కొరకు మనం ధనంతో హ్యాపీగా స్పెండ్ చేయడం కాదు. ఎవరైతే ఆయన సువార్త ఆయన మీటింగ్స్ పెట్టినప్పుడు వాళ్ళకి సహాయం చేయటం అలా చేయొచ్చు, రకరకాలుగా చేయొచ్చు. మనం ఒక్కటే మనం ఇంకా సువార్త చెప్పిన వాళ్ళకి ఎంకరేజ్ చేయొచ్చు, తీసుకొచ్చి బలపరచు. మా మావయ్య గారికి నేను చిన్న సాక్షి చెప్తాను. మా మావయ్య గారికి ఫస్ట్లో నేను వివాహం అయినప్పుడు మా మావయ్య గారికి ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా పలికిన వాళ్ళు కాదు. కానీ నేను ఈరోజు ఈ దినమున మా మావయ్య గారు ముందుగా ఈ పులిపీట్ దగ్గరకు వచ్చి ఆయన ప్రార్థన చేయటం కానీ ఆయన వాక్యం చెప్పడం కానీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం. అయ్యగారు అంటే ఆయన ఎంత ఆశ కలిగి అంత ప్రతి ఒక్కరిని సంఘస్థులు మనం రావాలి, నిత్య రాజ్యానికి మనకు వారసులు చేయాలని దప్పిక కలిగి మన అయ్యగారు మన కొరకే ఎంతో సేవ. ఎంత ఎండలో అయినా సరే ఆ బండి మీద ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నేను చిన్న డిస్టెన్స్లో జస్ట్ స్కూల్కి వెళ్ళి నేను చిన్న డిస్టెన్స్లోకి వెళ్ళి వచ్చినప్పుడు కూడా నేను ఇంత అమ్మో ఎండ నేను సఫికేటింగ్గా ఫీల్ అవుతాను. కానీ అయ్యగారు అంత దూరం నుంచి ఆయన తెనాలి నుంచి రోజు ప్రతి దినం మన కొరకే మన కోసం అంటే ఆయన దప్పిక ఆశ కలిగిన దేవుడు ఎలా అయితే సిలువలో రక్తం కార్చి దప్పిక కొన్నాను అని ఆయన ఎలా అయితే ఉన్నారో అలాగే మనం కూడా ఆశించి మనం కూడా అలాగే ఉండటానికి మనం ప్రయత్నిద్దాము. ఈ చిన్న వాక్యం ఇచ్చినందుకు నీ కృతజ్ఞతాస్తుతులు. థ్యాంక్ యూ జీసస్.